వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో #1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మంత్రి మనోహర్కు కోపం వచ్చింది. మున్సిపల్ అధికారులు తీరు నచ్చగా ఆయనే రంగంలోకి దిగి రోడ్డు ప్రక్కనే బైఠాయించి మరీ పనులు చేయించారు. అసలు ఏంటి ఆ పని, ఎందుకు మంత్రికి కోపం వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. తెనాలి తూర్పు కాలువ కట్ట రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ నుండి విఎస్ఆర్ కాలేజీ వరకు మంత్రి ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. నిన్నగాక మొన్న తెనాలిలో పంట కాలువలో పూడికలు తీయించగా వచ్చిన చెత్తను, రోడ్డుకి అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను నరికించారు. వెంటనే తరలించాలని మున్సిపల్ అధికారులకు చెప్పారు మంత్రి మనోహర్. అయితే ఈరోజు ఉదయం అదే ప్రాంతానికి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మంత్రి మనోహర్కు కాలువల నుండి తీసిన చెత్త, నరికిన కొమ్మలు అక్కడే పడి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాలన్నీ తొలగించే వరకు కదిలేదే లేదని రోడ్డు ప్రక్కనే ఒక బండరాయి మీద బైఠాయించి కూర్చున్నారు మంత్రి మనోహర్. చెత్తను ఎందుకు శుభ్రం చేయలేదు అని అడిగిన ప్రశ్నకు టెండర్ పిలిచి శుభ్రం చేపిస్తామన్న మున్సిపల్ అధికారి సమాధానానికి మంత్రికి మరింత కోపం తెప్పించింది. మన జేసీబీలతో, మన ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి కూడా టెండర్లు పిలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బైఠాయించి పట్టు వదలకపోవడంతో మున్సిపల్ యంత్రాంగం ఆగమేఘాల మీద పనులు చకచకా పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. ఎండలో గొడుగు వేసుకొని తిరుగుతూ దగ్గరుండి పనులు చేయించారు. ముందు వీళ్ళు నేర్చుకోవాలి కదా. వీళ్ళు చేసింది ఏంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీయపడం ఏంటి అసలు? ఒక పని చేయండి, 2 కుర్చీలు తెప్పించండి, ఎక్కడే కూర్చుంటారు, లేకపోతే పని అయ్యేటట్లేదు. యూ షుడ్ బి అషేమ్డ్. యువర్ స్టాఫ్ షుడ్ బి సీరియస్. ఇఫ్ యూ డోంట్ లైక్ టు వర్క్ హియర్ యూ కెన్ లీవ్. ఓకేనా? డోంట్ బిహేవ్ లైక్ దిస్. డ్యూటీ లేకుండా, ఒక కాన్షియస్నెస్ లేకుండా ఎందుకు పని చేస్తారు మీరు అసలు? ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ట్రాక్టర్లన్నీ ఎక్కడ ఉన్నాయి? జేసీబీ ఎక్కడ ఉంది మంది? అదే ఒక్కరోజే వస్తా అనుకున్నావేంటి? నేను కాదు, నీకు పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అవునా? నీకు జాగ్రత్తగా చూసుకో, తీసేసామని చెప్పాక ఆ రోజు మళ్ళీ అట్లానే వ్యవహరిస్తే ఎట్లా? తీయండి. ఏమైంది? కాదు, నీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరా అసలు? అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి దానికి? ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఎట్లా? ఎక్కడైనా విన్నావా ఇది? మన ట్రాక్టరు, మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? చేపిస్తాను ఇవాళ మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఎందుకు చేయలేదు ఈ పని నిన్న మీరు? మీరందరూ మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. మీరు సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు డ్యూటీకి రాబాకండి. పిలిపించండి, మొత్తం ట్రాక్టర్లు జేసీబీలు ఏమైనా పిలిపించండి. వర్కర్లు ఎక్కడున్నారు? ఇక్కడ కావాలి నాకు రైట్ నౌ. పిలిపించండి, ఇక్కడ వర్కర్లను పిలిపించండి. వాళ్ళకి ఏంటంటే ఈ మిగతా వాళ్ళలాగా అనమాట. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకో 4 రోజుల తర్వాత 2 నెలల తర్వాత వస్తాడే అనుకుని వీళ్ళు
అంత తేలికైపోయింది వాళ్ళకి. గవర్నమెంట్ అన్నా వాళ్ళ డ్యూటీ అన్నా చాలా తేలికైపోయింది. ఒక పట్టుదలతో పనిచేయాలి, కమిట్మెంట్ ఉందనేది మీలో లేదు అసలు. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటి అంటే మీరు ఇది అలవాటైపోయింది మీకు, మంచిగా కూర్చుని పడుకోవడం. పని చేయాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం ఇక్కడ ఉండద్దు జనాలు. ఓకే, ఇంకోసారి చెప్తున్నా మీకు, కమిషనర్ లేనప్పుడు ఏంటి దాని అర్థం? మీరే కదా యాక్టింగ్ కమిషనరు, అవునా? ఏది మీ బాధ్యత మరి? ఏం చేసినట్టు మీరు? ట్రాన్స్ఫర్లప్పుడు మాత్రం తిరుగుతారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఎందుకు చేయలేకపోయారు మీరు ఇంత సింపుల్ పని? మీ పనిలో మీరు వెళ్ళిపోండి. ఇక్కడ కనపడబాగండి, నాకు మెషిన్ తీసుకొచ్చి నాకు కనపడు. నువ్వు ఎంఎస్ఓ గారు అందరిని పిలిపించండి. ఇంకోటి వెనకాల టైం వేస్ట్ చేయదు. పట్టణాల్లోనూ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకున్న కాలువలు, చెరువులు ఇవన్నీ ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో వేసవికాలంలో మనకి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి కాలువలు మళ్ళీ జూలై 1వ తారీఖు నుంచి ఖరీఫ్ మాసానికి విడుదల చేసే ముందు మరమ్మతులు చేయాల్సిన అవసరం, ఒక బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. పట్టణంలో ప్రవహిస్తున్న ఈ 3 కాలువల్లో కూడా తెలియకో లేకపోతే తెలుసో చాలామంది అదొక కన్వీనియంట్గా ఇక్కడే వచ్చి చెత్త వేసేయడం, తద్వారా రైతుకు అందించాల్సిన నీరు కానివ్వండి, రక్షిత మంచినీరు పథకం కింద అనేక పట్టణాలకు వెళ్ళే ఈ సదుపాయాన్ని మనం కూడా కలుషితం చేస్తున్నాం. కాబట్టి దయచేసి నా మనవి, అందరూ కూడా దయచేసి కొంచెం జాగ్రత్త పడి, మనం భారతీయులు మన పౌరులందరికీ ఎక్కడున్నా కూడా ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో తెనాలి నుంచి వెళ్తున్న ఈ కాలువల్లో ఎట్టి పరిస్థితుల్లో మురుగునీరు రాకుండా, కలుషితం కాకుండా, వ్యర్థాలు కూడా మనం కాలువలో వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మనస్ఫూర్తిగా మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. అదే కాకుండా 2 రోజుల క్రితం మొదలుపెట్టాం ఈ కట్ట మీద ఉన్న కార్యక్రమం. చాలా వరకు ఆక్రమణలు, అదేవిధంగా ఈ చెట్లు విపరీతంగా పెరిగిపోయి, సో మొన్న కూడా చూసాం మనం, గాలివాన వస్తే ఏ విధంగా పెద్ద పెద్ద వృక్షాలు పడిపోతున్నాయో. కరెంటు సిబ్బంది కూడా పాపం వాళ్ళు రాత్రింబగలు పనిచేసినా కూడా ఒక్కొక్క సందర్భాల్లో 20 గంటలు 18 గంటలు నాన్ స్టాప్ పనిచేసినా కూడా 6 గంటలు పడుతుంది సమయం పవర్ రెస్టోర్ చేయడానికి. సో అటువంటి పరిస్థితి రాకూడదని ట్రీ కటింగ్, బ్రాంచెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే మనకి వర్షాకాలంలో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అంధకారం రాకూడదు. ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో మొన్న ప్రారంభించిన పని ఎంతవరకు జరుగుతుందని చూడడానికి మళ్ళీ ఈరోజు కూడా నేను తెనాలి రాగానే నేను ఇక్కడ ఆగాను. ఇంకా అటువంటి నిర్లక్ష్య వైఖరి, ఊహించని విధంగా అధికారులు కూడా ఒక కదలిక రావాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులుగా మాకు బాధ్యత ఉంది. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఇన్స్టిట్యూషన్ తన వంతు తన పని చేసుకుంటూ పోతే మనకి ఇన్ని గ్రీవెన్సెస్ కానీ ఇన్ని సమస్యలు కానీ రావు. వాటిని గుర్తించాలి, దాన్ని గౌరవించాలి. కాబట్టి ముందుగా ఈ విఎస్ఆర్ కాలేజ్ నుంచి బస్ స్టాండ్ వరకు మనం చేపట్టిన మొదటి విడతలో అటు ఇరిగేషన్ కాలువ కానివ్వండి, ఇటు కాలువ కట్టపైన ఉన్న ఈ వృక్షాలు, వీటి బ్రాంచ్ రిమూవింగ్, రోడ్డు కూడా జాగ్రత్తగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో దాని వరకు తీసుకుంటూ వెళ్తున్నాం. ఆ కార్యక్రమం మరొకసారి ఈరోజు పర్యవేక్షించాం. సాయంత్రం కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని నేను చెప్పాను. సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు, మున్సిపల్ సిబ్బందితో పాటు ట్రాన్స్కో, అదేవిధంగా మన ఇరిగేషన్ సిబ్బంది కూడా దాదాపు వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వరకు ఆ పెద్ద మెషిన్లు పెట్టి కాలువలో నుంచి ఉన్న ఆ వ్యర్థాలను తీసి పైకి వేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మన మున్సిపల్ సిబ్బంది చిన్న జేసీబీలతోటి, ట్రాక్టర్లతోటి ఆ కార్యక్రమం చేపట్టారు. సో వారం రోజులు గడువిచ్చాం. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి కోసమే క్షేత్రస్థాయిలో అందరం కూడా ఈ విధంగా కలిసికట్టుగా ఉండి నిలబడితేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకు సహకరించమని ప్రజల్ని కోరుతున్నాను, పర్యవేక్షించమని కూడా నేను ప్రజల్ని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. ఈ రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమం. రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఎక్కడికక్కడ పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేవా చూసుకోవచ్చు.
ఎందుకంటే వీళ్ళు ఇచ్చే లెక్క ప్రకారంగా దాదాపు 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నారు ఈ రోజున. 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నా కూడా ఆ స్థాయిలో కాలువలు పుడికి తీయడం, అదేవిధంగా ఇంటింటికి వచ్చి పొడి చెత్త తీయడం అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదని నాకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని అధిగమించాలి. మనం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 9 డివిజన్లని కూడా 4 జోన్లుగా మార్చబోతున్నాం. శానిటేషన్ విషయంలో ఒక్కొక్క జోన్కి ఒక సూపర్వైజరు, ఒక అధికారి, ఒక ప్రైవేట్ మనిషిని కూడా పెట్టి వాళ్ళ మధ్యనే సమన్వయపరుచుకుంటూ ఈ గార్బేజ్ కలెక్షన్లో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ప్రతి ఇంటి ముందు చెత్త సేకరణ జరిగే విధంగా ఒక కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించమని ఈ సందర్భంగా